నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మునీంద్ర. మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు. ఆయన నిత్యం బిజీగా ప్రచారంలో కొనసాగుతున్నారు. అయితే నారాయణ గారు వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏంటి ప్రచారం ఎలా సాగుతూ ఉంది? బాగా జరుగుతుందండి. నెల్లూరు సిటీలో ఈరోజు ప్రచారం బాగా జరుగుతుంది. అందరి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది సార్. చాలా అంటే 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ని వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు తిరిగి మనకు ఆదరిస్తారనే దానికి నిదర్శనం నెల్లూరు సిటీ ఆదర్శం. ఇప్పటి వరకు ప్రచారం ఎంతవరకు పూర్తయింది సార్? అంటే నెల్లూరు సిటీలో దాదాపుగా 28 డివిజన్లు ఉన్నాయి. అసలు ఎన్ని డివిజన్లు పూర్తి చేశారు ఇప్పటి వరకు ప్రచారం? డివిజన్ వైజ్ కాదు, నేను యాక్చువల్గా బూత్ వైజ్ డోర్ వైజ్ తిరుగుతున్నాను. నెల్లూరులో మొత్తం 94,000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 94,000 దాదాపు 70,000 ఇళ్ళు కంప్లీట్ చేశాను. మరొక 24,000 ఇళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంది. సుమారు ఇంకొక 33 రోజులు ఉంది ప్రచారానికి. ఈ 33 రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రచారం ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇవాళ జెండా వీధి 42వ డివిజన్లో ఈరోజు యాక్చువల్గా ప్రచారం చేస్తామండి. జెండా వీధి అసలు ప్రచారం రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని గంటలు చేస్తున్నారు ప్రచారం? మార్నింగ్ ఉదయం 7 నుంచి 11:30 దాకా చేస్తున్నామండి. 11:30 దాకా. ఎందుకంటే 11 తర్వాత మరి ఎండ ఎక్కువ అవటం వల్ల ఆపేస్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు 4 to 10 ప్రచారం చేస్తాం. అయితే ఈరోజు ప్రచారం మీతో పాటు మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు నారాయణ ప్రచారం సాగించే 42వ డివిజన్లోని కుద్దూస్ నగర్కి చేరుకున్నాం. అయితే ఈ కుద్దూస్ నగర్లో చేరుకున్నటువంటి నారాయణకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఆయన ఘనంగా సన్మానించారు. పూల వర్షం కురిపించి ఆయనకి స్వాగతం పలికారు. అయితే మొత్తం మీద ఏదైతే ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకి ఇదే స్వాగతం, అదేవిధంగా ఇదే ఆదరణ లభిస్తుంది. మొత్తం అంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఓటర్లు అభిమానాన్ని నారాయణకి చూపుతున్నారు. ఏదైతే మెజారిటీ లక్ష్యంతో నారాయణ ముందుకు కొనసాగుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి నగర ప్రజలందరూ ఆయనకి మద్దతుగా ప్రకటించడం, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నారాయణని గెలిపించుకుంటామని నెల్లూరు నగర ప్రజలు కూడా నారాయణకు హామీ ఇస్తా ఉన్నారు. అయితే కుద్దూస్ నగర్లో ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి, అదేవిధంగా ప్రతి వ్యక్తిని పలకరిస్తూ అభిమానంతో ఆయన ముందుకు ప్రచారంలో సాగుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 28 డివిజన్లు దాదాపుగా ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కలిసి ఈసారి వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని నారాయణ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అదేవిధంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, అదేవిధంగా పార్కులకు సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరిగి నారాయణకు చెబుతూ వారందరూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలుస్తాం, అదేవిధంగా తమ ఓటు కూడా ఇక్కడ నారాయణకే వేస్తాం, అదేవిధంగా ఏదైతే అత్యధిక మెజారిటీతో గెలిపించుంటామని కూడా నెల్లూరు నగర ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇలా ప్రతి నిత్యం ప్రచారంలో బిజీగా ఉంటూ ఆయన ఏదైతే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ విజయం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పి ఇక్కడ నెల్లూరు నగర ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు.